దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము ఇర్మియా 4వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు. నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగా ఉన్నది. నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది. తాళలేను. నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా. యుద్ధఘోష నీకు వినబడుచున్నది గదా. కీడు వెంట కీడు వచ్చుచున్నది. దేశమంతయు దోచుకొనబడుచున్నది. నా గుడారములు హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలను దోచుకొనబడి ఉన్నవి. నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలెను, బూరధ్వని నేనెన్నాళ్ళు వినుచుండవలెను. నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీయు కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడును లేకపోయెను. ఆకాశ పక్షులన్నీయు ఎగిరిపోయి ఉండెను. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయెను. అందులోని పట్టణములన్నీయు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయను. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మియున్నది. అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చి తిని, నేను పశ్చాత్తాపపడలేదు, రద్దు చేయటలేదు. రౌతులను విలుకాండ్రును చేయు ధ్వని విని పట్టణస్థులందరూ పారిపోవుచున్నారు, తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు. ప్రతి పట్టణము నిర్జనమాయను, వాటిలో నివాసులెవరునూ లేరు. దోచుకొనబడిన దానా, నీవేమి చేయుదువు? రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనుచున్నావే. నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే. నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయజూచుచున్నారు. ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు, తొర్లి కానుపు కనుచు వేదనపడు స్త్రీ కేకలు వేయినట్లు సియోను కుమార్తె, అయ్యో నాకు శ్రమ, నరహంతకుల పాలై నేను మూర్చిల్లుచున్నాను అని ఎగరోచుచు చేతులు లార్చుచు కేకలు వేయుట నాకు వినబడుచున్నది. ఆమేన్.